ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము సూర్యాపేట నుంచి. మేము అక్క మాట్లాడు. కూసో కూసో చెప్పు కూసో ఇట్లా వెనకైనా జరుగు కూర్చోరా కూర్చో. ఇక తాత పువ్వు తింటుండు కదా, ఎవరు ఆ తాత ఎవరు? వీళ్ళందరూ ఒకటే. అంత ఒకటేనా? ఎక్కడి నుంచి ఏంది సమస్య? సూర్యాపేట జిల్లా నుండి నల్లజెరువు గడ్డ పక్కన ఉన్నట్టు 670 ఎకర సర్వే నెంబర్ గల భూములు మాకు అన్యాయం జరిగింది. మరి అన్యాయం చేశారు. జగదీశ్వర్ రెడ్డి హయాంలో అన్యాయం జరిగింది. వారు తెలంగాణ పార్టీకి వచ్చిన రెండు సంవత్సరాలన్నర పాలనలోనే ఈ భూ కబ్జాల దగా వ్యవహారం మాకు అన్యాయం జరిగింది. మరి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ అనేక మార్లు తిరిగినాం, మరి విఆర్ఓలను కలిసినాము, మరి కలెక్టర్ ఆఫీసులను కలిసినాం. మమ్మల్ని కలెక్టర్ ఆఫీస్కి తీసుకుపోతామని గుదురాజుపల్లి గుట్టలలో వదిలేసారు మమ్మల్ని ముసలోళ్ళని. మరి మళ్ళీ మేము మా భూన కాడికి మేము వచ్చి మళ్ళీ ఎదుర్కొన్నాం, పోరాటం చేస్తూనే ఉన్నాం. ఎన్నిసార్లు చేసినా కూడా మాకు అన్యాయమే జరిగింది, న్యాయం సమకూరలేదు మాకు. మరి ఇప్పుడు ఈనాడు మరి ఆనాడు మాకు ఇందిరమ్మ పాలనలోనే మాకు దానం చేయడం జరిగింది ఈ భూమి. ఇప్పుడు మాకు మళ్ళీ ఈ కాంగ్రెస్ పాలన వచ్చింది. మరి ఈ ప్రజా దర్బారుకు మా యొక్క అప్లికేషన్ సమర్పించుకొని వారికి మా బాధలను విన్నవించుకొని మా భూములు మాకు ఇవ్వాలని వారికి పాదాభివందనాలు చేసుకుంటున్నాం. సీఎం రేవంత్ అన్న గారిని మాకు న్యాయం జరగాలి. మేము నమ్ముకున్న అమ్మ ఇందిరమ్మ. ఎంతమంది రావా మీరు? మొత్తం మేము మొత్తం చాలా మంది ఉన్నామండి. 60 మంది కుటుంబాలు బతికేదండి. ఇప్పుడు 8 ఏళ్ళు తీసుకొని మమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టిండు. పంట లేదు, పైరు లేదు, అంతా కూడా తీసుకొని అంత అన్యాయం చేసి పార్టీ ఆఫీస్ అని కట్టుకుండు. అల్లా ఆయన జగదీశ్వర్ రెడ్డి పార్టీ ఆఫీస్ అని కట్టుకుండు. కొంత దానం ఇచ్చిండు, కొంత ఎస్పీ ఆఫీస్ కట్టిండు, కొంత అంతా ఆగం చేసి మమ్మల్ని కొట్టి ఆడపోలీసులు మేము అడ్డం పోతే ఆడపోలీసులు పిలిచి మమ్మల్ని కొట్టి మొగోళ్ళతోటి కొట్టించిండు, ఆడోళ్ళతోటి కొట్టించిండు, తీసుకుపోయి రోడ్ల మీద వేయించిండు, జీబులలో ఎక్కించుకుపోయి ఆగం చేసి తీసుకుండు. మాకు ఇప్పుడు ఈ కాంగ్రెస్ పాలన వచ్చిందిగా. ఏం లేదు, చెప్పుడు ఏం లేదు. ఆయన ఎవరైనా సరే అడిగేది మా భూములు మాకు కావాలి, మా భూములు మాకు కావాలి. వేదాంత రెడ్డి మంత్రి గారికి తాత మాట్లాడతాడా? తాత మాట్లాడతావా? సర్ది కట్టుకొచ్చుకున్నావు, ఉండు, తిను అట్లే తిను అడం సార్, అట్లే మాట్లాడు. ఏం పేరు తాత? నాగయ్య. ఎప్పుడు మబ్బులు ఎప్పుడు వచ్చినావు? ఎన్ని గంటలకు వచ్చినావు వీడికి? 5ంటికి. 5ంటికి వచ్చినావు. సర్ది కట్టుకొని వచ్చినట్టున్నావు కదా, తినలేదా పొద్దుగాల? సరే. పోయిందా భూమి? ఎంత పోయిందా మీది భూమి? ఎన్ని ఎకరాలు పోయింది? ఎకరం భూమి పోయిందా? ఉన్నారా పిల్లలు ఎవరు అన్నారా? పింఛన్ వస్తున్నదా? తాత కూడా శాత కాకుండా అయినట్టున్నది. జగదీశ్వర్ రెడ్డి గారు కబ్జా చేసిరట. ఒకసారి చూడొచ్చాకో వాళ్ళు సర్ది కట్టుకొని అంత దూరంకి వెళ్ళి పొద్దుగాల సర్ది కట్టుకొని వచ్చి పాపం ఆయన వణుకుతున్నాడు, ముసలాయన కాలు చేతులు కూడా సరిగా లేవు. సో ఇటువంటి వాళ్ళ భూములు లాక్కొని మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యేలు భూ కబ్జాలు చేసి వాళ్ళ భూముల మీద ఎలా భోగాలు పొందుతున్నటువంటి పరిస్థితి. ఇట్లా ఏమైంది? వాళ్ళ అమ్మ నాన్న కూడా, మా అన్నయ్య అమ్మ నాన్న కూడా చనిపోయారు. మీ అన్నయ్య? అన్నయ్య. వాళ్ళ భూమి ఎంత పోయింది? ఎకరం. ఎన్నేళ్ళ నుంచి తిరుగుతున్నారు? 10 ఏళ్ళు అప్పటి నుంచి తిరుగుతున్నారు. చేతన అవుతుందా ముసలాయనకి? చేత కాదు కానీ పట్టాదారి ఆయనే కదా సార్, ఆయనకే వచ్చింది. అప్పుడు నడుస్తాడా నిల్చొని? నడుస్తాడు కానీ ఇప్పుడు ఏం లేదని కళ్ళు తిరిగినట్టు అయితే కూర్చోబెట్టి అన్నం పెడు. జగదీశ్వర్ రెడ్డి కబ్జా చేసిండు సారు. జగదీశ్వర్ రెడ్డి కబ్జా చేసుకొని ఎన్నిసార్లు ఇంటికి పోయి మేము అడుగుతుంటే మీది మీకే ఉంటుంది అని అంతమందికి ఇచ్చేసిండు. మొన్న కూడా ఓట్లకు ముందు కూడా మీది మీకే ఇస్తానని మందికి ఇచ్చుకుంటు సార్. మాది ఇచ్చుకొని మమ్మల్ని అన్యాయం చేసి ఇట్లా తిప్పలు పెడుతుండు. మా భూములు మాకు ఇప్పియాలి. ఇది ఒక్కరని కాదు, చాలా మంది చాలా సమస్యలతో వస్తున్నారు. ఎవరు దా బాపు చెప్పి అదే సార్ 50 ఏళ్ళ సంది అప్పుడు ఇందిరమ్మ గారు ఇచ్చిన భూములు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము చేసుకుంటూ దాని మీద జీవనం సాధిస్తున్నాం. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి మళ్ళీ మా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఈ భూములు గుంజుకొని మమ్మల్ని ఆ భూములలో వ్యవసాయం చేయలేదు, మమ్మల్ని పంట పండించుకోలేదు, పిల్లల తల్లులు అందరినీ బయటికి ఎలగొట్టి ఆ రోజు నుంచి మమ్మల్ని భూములు చేయనీయలేదు. మేము అడ్డం పోతే పోలీసు వాళ్ళని పెట్టి మా మీద కేసులు పెట్టిండు. ఆడవాళ్ళని పోలీసులను పెట్టి తీసుకుపోయి బయట మళ్ళీ కలెక్టర్ గారు తీసుకుపోతే ఎక్కడ అడవులలో వదిలిపెట్టి వచ్చిండు. వదిలిపెట్టి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా భూములు చేయనీయలేదు. మమ్మల్ని కేసులు పెట్టి ఏదో చేసిండు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన భూములు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మా భూములు మాకు ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారికి నమస్కారం పెట్టి మా భూములు మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. గవర్నమెంట్ ల్యాండ్స్ అప్పుడు ఇందిరామ్మ ఇచ్చింది బతుకమని, ఇందిరమ్మ ఇచ్చిన బతుకమ్మనే అప్పుడు ఇచ్చిన ఇందిరమ్మ గారు ఇచ్చిన భూములు మళ్ళీ ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారు సీఎం మళ్ళీ మా భూములు మాకు ఇవ్వాలని కోరుతున్నాం. ఇది గత ప్రభుత్వము ఇందిరమ్మ రాజ్యంలో బతుకు తెరువు కోసం అని ఇచ్చినటువంటి పేదల భూములు ఏవైతున్నాయో వాటన్నింటినీ కూడా గత పాలకులంతా కూడా ఇక అధికార పార్టీలో ఉన్నటువంటి అప్పటి ఎమ్మెల్యేలంతా కూడా కబ్జా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వీళ్ళంతా కూడా ఇక మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, రేవంత్ మీద నమ్మకం ఉన్నది, మా భూములు మాకు వస్తాయి, 10 ఏళ్ల నుంచి మేము ఇక నరకయాత్ర పడతా ఉన్నాము, మా భూములు లేక అనేక మంది అధికారులను కలిసినామంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఇలా ఒక్క సమస్యని కాదు, అనేక సమస్యలతో ప్రజావాణికి ప్రభుత్వం ఏర్పడినటువంటి 20 రోజుల్లో దాదాపుగా ఒక 5-6 సార్లు కూడా ప్రజావాణి నిర్వహిస్తూ ఉన్నారు, వారానికి 2 రోజులు. సో ప్రతిరోజు కూడా సమస్యలు చెప్పుకోవడానికి, అర్జులు పెట్టుకోవడానికి ఇక సంఖ్య పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. సో చూద్దాం, ప్రజాపాలన పేరిట నిన్నటి నుంచి దరఖాస్తుల స్వీకరణ చేస్తుంది. సో మరి ఏమైనా ప్రజలు తగ్గే అవకాశం ఉందా, ఆ ప్రజల వద్దకే ఇక అధికారులు వెళ్ళినటువంటి ప్రజల వద్దకే పాలన అనేటువంటి రీతిలో ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ చేశారు. సో చూద్దాం మరి ఈ ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ ద్వారా ప్రజా అర్జీకి ప్రజావాణికి వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గుతుందనేది.